ప్రతి వీక్ మనం కొత్త చర్చెస్ని విజిట్ చేస్తున్నాం కదా. అలాగే ఈ వారం కూడా కొత్త చర్చ్ని విజిట్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఈ వీడియో మాత్రం తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను. అసలు మన పేజ్లో ఏం జరుగుతుంది, అసలు క్రిస్టియన్ చర్చెస్ని ఎందుకు విజిట్ చేస్తున్నామని చెప్పి చూసారు కదా thumbnail. అసలు ఎందుకు మనం చర్చెస్ని విజిట్ చేస్తున్నాం అనేది చెప్పబోతున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీరు thumbnailలో చూసే ఉంటారు కదా, చర్చెస్ని ఎందుకు విజిట్ చేస్తున్నామని చెప్పేసి. అసలు దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలా చర్చెస్ ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణలో. కొంతమంది కమెంట్స్ పెట్టారు. ఒకసారి కమెంట్స్ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. మీరు యూట్యూబ్లో పెట్టిన కమెంట్ చూసారు కదా, థ్యాంక్స్ బ్రో ఫర్ టేకింగ్ అస్ వర్చువల్లీ టు ఆల్ ద చర్చెస్ యూ విజిట్ అని చెప్పేసి. నేను అది చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. నా ఉద్దేశమే అదే అనమాట. ప్రతి చర్చ్ని మీకు చూపించాలనేదే నా ఆశ అనమాట. నాట్ ఓన్లీ చర్చెస్, హిస్టారికల్గా దాని యొక్క విశిష్టతని, దాని యొక్క చరిత్రని, ఎప్పుడు స్టార్ట్ అయిందన్న ప్రతి ఒక్కదాన్ని నేను డీటెయిల్గా చూపించాలనేది నా ఆశ. మన ఛానల్లో రీసెంట్గా ఒక బయోగ్రఫీ రిలీజ్ చేసాం. అదేంటంటే ఆశీర్వాదం గారి బయోగ్రఫీ. ఆయన రీసెంట్గా చనిపోవడం వల్ల ఆయన బయోగ్రఫీ మొత్తం డేటా కలెక్ట్ చేసి నేను ఒక వీడియో తయారు చేసి పెట్టాను. అది ఎవరికి తెలియదు, బ్యాక్గ్రౌండ్ ఎంత శ్రమలు పడ్డారు ఏంటన్నది ఎవరికి తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బయోడేటా అంతా సేకరించి అప్పుడు తెలిసింది అందరికీ, ఓకే ఇంత శ్రమలు పడ్డారా, ఇన్ని ఇబ్బంది పడ్డారా అని చెప్పేసి ఆ బయోగ్రఫీ చూస్తే అప్పుడు తెలిసింది. అదేవిధంగా ఎంతోమంది పాస్టర్లు ఎన్నో శ్రమలు పడి మీకు కనిపిస్తున్నారు కదా, సోషల్ మీడియాలో కనిపించే ఏ పాస్టర్ గారు కూడా ఏదో బ్యాక్గ్రౌండ్ లేకుండా నార్మల్గా వచ్చే సేవ చేసేసిన వాళ్ళు కాదు. వెనకాల ఎంతో శ్రమలు, ఎన్నో నిందలు పడితేనే ఇంతవరకు వచ్చారు. ఒక సంఘం అంత ఎత్తుకు ఎదిగిందంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్నో శ్రమలు పడ్డారు. ఆ బయోగ్రఫీస్ అన్నీ మీకు అందించాలనేదే నా ఆశ. మరి ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేనైతే ఉద్యోగం చేస్తున్నానండి. ఉద్యోగం చేస్తూ నేను ఇలాంటి పనులు అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఆశ ఇలాంటి క్రిస్టియానిటీలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా ఆశ. అందుకని చెప్పేసి మీకు అందరికీ తెలుసో తెలీదో, నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో 160,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాని ద్వారా ఉపయోగించుకుని మాత్రం నేను చేయట్లేదండి. దాంట్లో నేను ఎక్కడ ప్రమోట్ కూడా చేయలేదు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా. పాస్టర్ గారు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే బయట ట్రోలింగ్ అంతలా జరుగుతుందండి. ఎందుకంటే సంఘంలో జరిగేది వేరు, బయటికి పబ్లిష్ అయ్యేది వేరు. దాన్ని తీసుకుని ట్రోలింగ్ ద్వారా అనేక విధంగా సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకని చెప్పేసి కనీసం నేను వెళ్ళి వీడియో తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకంటే నా వల్ల ఏమన్నా ట్రోలింగ్ అవుతుందా అని చెప్పేసి భయపడుతున్నారు. నేను ఈ వీక్ కూడా విజిట్ చేద్దామని చెప్పేసి చర్చ్కి అయితే వెళ్ళాను, కానీ చర్చ్ని అయితే విజిట్ చేశాను, కానీ వీడియోస్ అయితే తీయలేదండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ట్రోలింగ్లో చాలా ఘోరంగా ఉంది. అందుకని నా వల్ల ఏమన్నా ట్రోలింగ్ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడి పర్మిషన్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. కానీ అట్ లాస్ట్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, నెక్స్ట్ టైం వీడియో తీయదుగాని అని చెప్పేసి నాకు నమ్మకం అయితే ఇచ్చారు. మీరు ఎప్పుడన్నా కింద కమెంట్ చేసినప్పుడు, ఏ చర్చినైనా విజిట్ చేయమని కింద కమెంట్ చేసినప్పుడు, దయచేసి ఇంకోటి ఏం చేయాలంటే, ఆ చర్చ్లో ఎవరికన్నా మీకు తెలిసినట్లయితే వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పి, మనం ఏం చేస్తామన్నది ఇన్ డీటెయిల్గా చెప్పి, నాకు ఒక్క పర్మిషన్ ఇప్పించినట్లయితే ఇన్ డీటెయిల్గా ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతిదీ మీకు అందజేయడానికి ప్రయత్నిస్తాను. దానివల్ల మీకే కాదండి, ప్రతి ఒక్కరికి చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే చాలామంది చర్చ్కి వెళ్ళాలనుకుంటారు, ఎలా వెళ్ళాలో తెలీదు, ఎన్ని సర్వీసెస్ ఉంటాయన్నది తెలీదు. సో అవన్నీ ఇన్ డీటెయిల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేనైతే గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు నాకు ప్రతి వీడియోకి సపోర్ట్ చేసి జస్ట్ హెల్ప్ చేయండి. ప్రతి ఒక్క హిస్టారికల్గా కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ హిస్టారికల్గా వాటి యొక్క విశిష్టతని ప్రతి ఒక్కటిని నేనైతే విజిట్ చేస్తాను, మీకైతే చూపిస్తాను. మీరు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో అనేకమైన చర్చెస్ని నేనైతే విజిట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఈ ప్రాసెస్లో నాతో పాటు ఉండి నాకు సపోర్ట్ చేస్తూ అనేక మంది చర్చెస్ని విజిట్ చేస్తూ, చిన్న నుండి పెద్ద వరకు ప్రతి చర్చ్ని. ఇంకొకటి అర్థం చేసుకోవచ్చు, మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి ఓన్లీ పెద్ద చర్చెస్ని విజిట్ చేస్తారని. కాదండి, చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరిని విజిట్ చేద్దాం. ఎందుకంటే పాస్టర్ గారు పడే శ్రమ ఎవరికి తెలియదండి. ఒక సేవకుడు పడే శ్రమ ఎవరికి తెలీదు. ఓన్లీ వాళ్ళు సేవ చేస్తున్నట్టే కనిపిస్తారు, కానీ వెనకాల ఎంత శ్రమలు పడ్డారో, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటన్నది ఎవరికి తెలీదు. అలాంటివన్నీ మనం బయటికి తీసుకొద్దాం, మన క్రైస్తవ్యానికి చూపిద్దాం. నెక్స్ట్ మన ఛానల్లో చాలామంది బయోగ్రఫీస్ అయితే వస్తున్నాయండి. ఆర్కే మూర్తి గారు కానీ, బిల్లీ గ్రహాం గారు కానీ, వాళ్ళ యొక్క జీవిత చరిత్రను అయితే నేనైతే మీకు అందిస్తానండి. అండ్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఇజ్రాయెల్లో జరుగుతున్న వార్ గురించి కానీ, మన క్రిస్టియానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను.